మా చిన్నబ్బాయి ప్రేమ్. ప్రేమ్, తలంచుకుని కూర్చుంటే ఎలా? ఒక్కసారి తలెత్తి చూడు. అదేంటి చామంతి కనిపిస్తోంది? చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా అమాయకుడని. ఆడపిల్లలాగా అలా సిగ్గుపడతావేంటి బాబు? అమ్మాయిని చూడ్డానికి కూడా. నా కూతురు చూడు ఎలా చూస్తుందో. మీ అమ్మాయి ఉన్నట్టుగా మా అబ్బాయి ఉండలేడండి. వాడికి పరాయి ఆడపిల్లని చూడడం ఇదే మొదటిసారి. అవునా, నాకు అదే అనిపించిందండి. పెళ్లి చూపులంటే అబ్బాయి అమ్మాయిని చూస్తాడు, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మా అమ్మాయే మీ అబ్బాయిని చూస్తున్నట్టుంది. తప్పేముంది? మావాడు చూడనప్పుడు మీ అమ్మాయి అయినా చూడాలి కదా. మా అబ్బాయి చూడలేదంటే అర్థం అలా వేరే ఆడపిల్లని చూడడం వాడికి అలవాట్లేదని. అది వాడి మంచితనం. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు? చెప్పలేదా మీకు? మా ప్రేము లాయర్. చిన్న చితక కేసులు అవన్నీ బాగా చూస్తుంటాడు. మధ్యలో మా చెల్లాయి వద్దంటే ఆపేశాడు. అవునా? మా అమ్మాయి కూడా లానే చదువుతుంది. రమాదేవి గారితో సంబంధం కలుపుకునే అదృష్టం కలిగిందని తెలియగానే ముందు వెనక ఆలోచించకుండా వచ్చేసాం. ముందు ఈ పెళ్లి చేసేద్దాం, కావాలంటే పెళ్లి తర్వాత చదువుకుంటుంది. ఇంతకీ మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చిందో లేదో? నేను నచ్చని వాళ్ళు కూడా ఉంటారా డాడ్? అవునమ్మా, నువ్వు నచ్చకపోవడం ఏంటి? బంగారపు బొమ్మలా ఉన్నావు. ఎవ్వరైనా సరే కళ్ళు మూసుకుని తాళి కట్టేస్తారు. సరే, అబ్బాయికి మా అమ్మాయి నచ్చిందో లేదో తన్నోడితోనే ఒక మాట చెప్పనివ్వండి. భలేవారే మినిస్టర్ గారు. నా ఇష్టమే వాడిష్టం. నన్ను కాదని వాడేదీ చేయడు. వాడు మౌనంగా ఉన్నాడంటే అర్థం మీ అమ్మాయి నచ్చినట్టే.